హాయ్ హలో అండి, నేను మీ ఇందు. ఓం నమో వెంకటేశాయ. మేమైతే తిరుపతి సేవకు వచ్చామండి. చూడండి, ఇది అంతా తిరుపతి కొండలు. ఇక్కడ చెక్ చేస్తారు కదా మనల్ని కొండపైకి పంపించేటప్పుడు, అక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కామండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతున్నాము. మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. అలాగే మేము అయితే సేవకి పెట్టుకున్నామండి. సేవకు పెట్టుకున్న తర్వాత మా అందరికి కూడా సేవ ఓకే అయ్యింది. ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్ళాము. ఆ వీడియో నేను పెట్టాను, చూడండి. తర్వాత స్వామిని చూడడానికి వెళ్తున్నాం. స్వామిని ఎంత తొందరగా చూస్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనే కుతూహలంతో అయితే నేనైతే ఉన్నాను. నాకైతే ఇది ఫస్ట్ టైం అండి తిరుపతి వెళ్ళడం. దానికి తోడు సేవ కూడా కల్పించారు. స్వామిని ఎంతలా అడిగానంటే, స్వామిని దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావు తండ్రి, ఎప్పుడు ఇస్తావు తండ్రి అని ఎన్నిసార్లు సాటర్డే శనివారం పూట నేను దీపం పెట్టుకునేటప్పుడల్లా స్వామివారిని అడిగేదాన్ని. స్వామి నాకు ఇలా అదృష్ట భాగ్యాన్ని కల్పించారు. అరుణాచలం తిరుపతి రెండు కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం అయ్యింది. అలాగే తిరుపతిలో సేవ అయితే నిజంగా ఏ జన్మ పుణ్యమో నాకు తెలీదు. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుంటే కానీ నాకు ఇలాంటి భాగ్యం దొరకదండి. నిజంగా చాలా బాగా జరిగింది సేవ కూడా. నిజంగా మీరు కూడా ఎవరైనా సేవకి అది పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మనం పెట్టుకోవచ్చు అండి. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఇది స్వామివారి పూల తోట. స్వామివారి కోసం చాలా పెద్ద పూల తోట ఉంటుందండి. అందులో రకరకాల పువ్వులు ఉంటాయి. అది మన ఇష్టం. మనం ఉదయాన్నే రెడీ అయిపోయి పువ్వులు ఏరడానికి వెళ్ళొచ్చండి. ఎవరైనా వెళ్ళొచ్చు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ స్వామివారి కోసం పువ్వులన్నీ ఏరుతాం. గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, తర్వాత ఈ ఎర్ర గన్నేరు పువ్వులు, నెక్స్ట్ మల్లె పువ్వులు అన్నీ కూడానండి. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ అయితే సేవ వాళ్ళు ఉండడానికి, సేవ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్టే చేయడానికి. కానీ ఆ వసతి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత నీట్గా ఉంటుందో. నిజంగా సేవకు రావడం అంటే నిజంగా అదొక అదృష్టం అండి. అక్కడ సేవ చేయడం అంటే ఎంతోమంది వస్తారండి. నిజంగా ఆంధ్రా నుంచి, తెలంగాణ నుంచి, నెక్స్ట్ వేరే లాంగ్వేజ్ వాళ్ళందరూ కూడా వస్తారు స్వామివారి సేవ చేయడానికి. నెక్స్ట్ చూడండి, గణేష్ని చిన్న వీడియో తీశాను. ఆయన అయితే తీయనివ్వలేదు, కానీ నేను తీశాను. నిజంగా ఈ గణేశుడు కూడా చాలా బాగున్నాడండి. స్వామివారి సేవ చేస్తున్నారు. ఈ గణేశుడు ఊరేగించేటప్పుడు ఉత్సవాలలో గణేశుని చాలా బాగా రెడీ చేస్తారు. నిజంగా ఈ గణేశుడు కూడా ఏ జన్మలో ఏ పుణ్యమో స్వామివారికి ఇలా ఉపయోగపడుతున్నాడు ఈ జన్మలో. ఇది చక్ర తీర్థం అండి. ఈ మనకి సేవ వాళ్ళు చేసే అదే బిల్డింగ్ ఉంటుంది కదా, సేవ వాళ్ళు ఉండే బిల్డింగు, ఆ బిల్డింగ్ వెనకాతలే ఉంటుంది చక్రతీర్థం. ఇది చాలా బాగుంటుందండి. కొంచెం ముందుకి మనం నడిచొస్తే బాగుంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత ఉంటారు. నాగదేవత అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ రాయి ఏదైతే ఉందో ఇందులో అమ్మవారు అలా వెలిచారంట. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు మాకు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్లేస్ కూడా విజిట్ చేయాల్సిందే. ఇదేమో వచ్చి జీడిపప్పు సేవ అండి. ఇదంతా కూడా అందరూ ఇలా మాస్క్ పెట్టుకొని కంపల్సరిగా జీడిపప్పు సేవ చేయాలి. మాస్క్ తీసైతే ఉండకూడదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు అది తుప్పర్లై తూలుతాయి కదా నోట్లో నుంచి. సో అందుకని స్వామివారి ప్రసాదాల్లోకి, నైవేద్యాల్లోకి ఇవన్నీ ఇది అంతా యూజ్ చేస్తారు. ఇంకా ఉంటారు ఆడవాళ్ళందరూ పప్పు కట్ చేస్తూ ఉంటారు. ఈ మగవాళ్ళేమో కలెక్ట్ చేసుకుంటారు. మనం ఏదైతే పప్పు ఒలుస్తామో ఆ పప్పునంతా కలెక్ట్ చేసుకొని వేస్తూ ఉంటారు. ఇదేమో వచ్చి ఆకాశగంగ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అమ్మగారు అంజనాదేవి ఉంటారు. ఈ ఆకాశగంగకి స్థల పురాణం కూడా ఉంది. మనకి తిరుమల నమ్మి ఉన్నారు కదా, ఆయన గొప్ప భక్తుడు స్వామివారికి. ఆయన పాప వినాశనం నుండి స్వామివారి కోసం రోజు అభిషేకానికి తీర్థం పట్టుకెళ్ళేవారంట కుండలో. అయితే ఆయనకు వృద్ధాప్యం వచ్చినా కూడా స్వామివారికి పట్టుకెళ్ళేవారంట. అదంతా చూసి స్వామివారికి జాలి కలిగి ఆయన ఒక చిన్న పిల్లవాడి రూపంలో వెళ్ళి ఆ నంబికి కొంచెం నీళ్ళమ్మని అడిగితే ఆయన ఇవ్వనన్నారంట. ఆయన బాణంతో ఆ కుండకి కన్నం అదే రంధ్రం పెట్టి ఆ నీళ్ళు ఆయన దాహం తీర్చేసుకున్నారంట. అయితే ఆయన నంబి మళ్ళీ బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్తుంటే ఆయన పలికారంట, నువ్వు అంత దూరం వెళ్ళవసరం లేదు నంబి, ఇక్కడ ఆకాశగంగను నేను ప్రవహింపసాగుతాను, ఆ నీళ్ళనే నాకు అభిషేకం చేయండి అని చెప్పి స్వామివారు మాయమవుతారంట. ఇది ఆకాశగంగ స్టోరీ అండి, చదవండి. నెక్స్ట్ మనకి వెంగమాంబ గారి
వెంగమాంబ గారి అన్నప్రసాదం అండి ఇది. స్వామివారి కృప వల్ల అనుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తినాల్సిందే. వెళ్ళిన వాళ్ళు తినకుండా ఉండరులేండి. చాలా చాలా బాగుంటుంది. మనకు ఉదయం టిఫిన్ కూడా పెడతారు, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు, నైట్ కూడా ఉంటుంది. ఇది లడ్డు కౌంటర్ దగ్గర పిక్ అండి. మాకు లడ్డు కౌంటర్ దగ్గర కూడా సేవ పడింది. ఇది టెంపుల్ దగ్గర, టెంపుల్ ముందు పిక్ అండి. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళి స్వామివారిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. ఎంతోమంది దర్శనం కాలేని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. శ్రీవారి పాదాలండి. మేము వీటికి కూడా కొన్ని వెళ్ళి విజిట్ చేసాము, చాలా బాగున్నాయి. ఇది సేవ వాళ్ళందరితో చేయిస్తున్నారు. వేరే ప్లేసెస్కి స్వామివారి ప్రసాదం పంపిస్తున్నారు. ఇవన్నీ బాక్స్లో పెడుతున్నామండి. నెక్స్ట్ ఇది జపాలి. ఇక్కడికి కూడా వెళ్ళాము. హనుమాన్ ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా చాలా బాగుంటుందండి. ఆంజనేయ స్వామి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇది కొంచెం మనం నడుస్తూ ఉండాలి, అన్ని మెట్లే ఉంటాయి, కొంచెం దూరంగానే ఉంటుందండి. నెక్స్ట్ చీకటి అయితే ఎవరిని ఉండనివ్వరు అక్కడ, ఎందుకంటే కొన్ని క్రూర మృగాలు అనేవి కొండ మీద నుంచి కిందకి దిగి వస్తాయంట. సో చూసుకోండి. ఇది జపాలి స్థల పురాణం. హనుమాన్ మనకి అక్కడికి ఎలా వచ్చారన్నది ఇక్కడ తెలుస్తుంది. ఇది మేము మా బిల్డింగ్లో ఒక పిక్ తీసుకున్నాం. ఇది చక్రతీర్థం దగ్గర నాగమ్మ దేవత. చూడండి, మీరు కూడా వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందే. ఓకేనా? అందరూ బాగుండాలండి, అందులో మనం కూడా ఉండాలి. స్వామివారి దయ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరు. నెక్స్ట్ చూడండి, కోపమే పాపం, పాపమే దుఃఖము, దుఃఖమే నరకము, నరకమే మరణము. అది నిజమే కదండి. ఇంకా లాస్ట్ గణేశుడితో ఒక పిక్. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.